అనేక జంతువులతో నిండిన ఒక అందమైన అడవి. అక్కడ ప్రతి జంతువు మిగతా జంతువులతో కలిసిమెలిసి జీవిస్తూ ఉండేది. కానీ ఆ అడవిలో ఒక నక్క ఉండేది. దాని పేరు చిక్కు. అది చాలా తెలివైనదే, కానీ తాను మిగతా అందరికంటే గొప్పవాడినని అనుకునేది. ఎప్పుడో తన తెలివిని పోగొడుకుంటూ తనే అత్యుత్తమమని ప్రకటిస్తూ ఉండేది. అయ్యో, మీరు అంతా ఎంత అమాయకంగా ఉన్నారో తెలుసా అని నక్క రోజూ ఇతర జంతువులను ఉద్దేశించి చెప్పేది. ఈ అడవిలో నాలాంటి తెలివైన జంతువు ఎవరూ లేరు. నేను ఎప్పుడూ సమస్యల నుంచి తప్పించుకోగలను. ఎవరైనా నాకు పోటీ ఇవ్వగలరా? ఈ మాటలు విన్న జంతువులకు నక్క ప్రవర్తన అంతగా నచ్చేది కాదు. కానీ అది ఎప్పుడూ ఎవరినీ నేరుగా నొప్పించేది కాదు కాబట్టి ఎవరూ దానికి ఏమీ చెప్పేవారు కాదు. అయితే అది ఎంత గర్వంగా ప్రవర్తిస్తుందో చూసి అడవి రాజు సింహం దానికి ఒక బుద్ధి చెప్పాలని అనుకుంది. ఒకరోజు సింహం నక్కను పిలిచి, ఓ నక్క, నువ్వు నిజంగానే తెలివైన వాడివా? ఒక చిన్న పరీక్ష ఇస్తాను. దాన్ని దాటగలిగితే నీ తెలివిని నేను ఒప్పుకుంటాను అని చెప్తుంది. నక్క హర్షంతో, నాకు పరీక్షలు అంటే ఇష్టం. నాకు అన్నీ తెలుసు. చెప్పండి, నేను ఏం చేయాలి అంది. సింహం ఒక ఆజ్ఞ ఇచ్చింది. మనం ఈ అడవిలో ప్రతి దాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఈ అడవిలోని 3 అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలను కనుక్కొని అక్కడ ఎలా సురక్షితంగా ఉండాలో నాకు చెప్పాలి. నక్కకు ఈ పని తేలిగ్గా అనిపించింది. అది చిన్న పని రాజా. చూడండి, నేను ఎలాగూ త్వరగా చేస్తానో అంది. మొదటి ప్రమాదకర ప్రదేశం ఆ మొసళ్ళ చెరువు. నక్క అడవిలో నడుచుకుంటూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక అది ఒక పెద్ద చెరువును చూసింది. ఆ చెరువు నీటిలో భారీ మొసళ్ళు ఉండేవి. అవి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. ఇదే ఒక ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ ఎవరు జాగ్రత్తగా లేరు అంటే అవి తినేస్తాయి అని నక్క అనుకుంది. దీనికోసం పరిష్కారం ఏమిటి? నక్క కాస్త ఆలోచించి చెరువు తీరానికి వెళ్ళి ఒక పెద్ద వృక్షం ఎక్కింది. ఇదిగో చెట్టుపైకి ఎక్కి పొడవైన కొయ్యతో నీటిలోనే మొసళ్లను తొలుస్తూ వెళ్ళిపోతే అవి మిమ్మల్ని తినలేవు అని నక్క తలో ఫలితాన్ని తలంచుకుంది. రెండవ ప్రమాదకర ప్రదేశము చిరుతపులి గుట్ట. తర్వాత నక్క మరింత లోతుగా అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద గుట్ట మీద చిరుతపుళ్ళు ఉండేవి. అవి చాలా వేగంగా పరిగెత్తగలవు. ఒకసారి ఎవరి మీద దృష్టి పెట్టితే తప్పించుకోవడం అసాధ్యం. ఇది రెండో ప్రమాదకర ప్రదేశం అని నక్క అనుకుంది. నక్కకు మరో ఉపాయం దొరికింది. ఇలా గుట్టపైనుంచి పెద్ద రాళ్లను దించితే చిరుతలు భయపడిపోతాయి. ఇది తప్పించుకునే మంచి మార్గం అని అనుకుంది. మూడవ ప్రమాదకర ప్రదేశం చివరగా నక్క అడవిలో ఎప్పుడూ ఎవరు పోయే సాహసం చేయని ప్రదేశానికి వెళ్ళింది. ఆ సింహం నివసించే గుహ. అక్కడ అడవిరాజు ఉండేవాడు. అది అక్కడికి చేరినప్పుడు సింహం బయటనే ఉంది. ఓహో, ఇది మూడవ ప్రమాదకరమైన ప్రదేశం అని నక్క అర్థం చేసుకుంది. ఇక్కడికి ఎవరైనా వచ్చారంటే సింహం వారిని వదిలిపెట్టదు. ఇది నా చివరి పరీక్ష. కానీ ఆలోచించేటప్పుడు నక్క పొరపాటు చేసుకుంది. సింహం నక్కను గమనిస్తూ ఉంది. ఓ నక్క, ఇప్పుడు చెప్పు, ఈ 3 ప్రదేశాల్లో మనం ఎలా సురక్షితంగా ఉండాలి అని సింహం అడిగింది. 1 మొసళ్ళ చెరువులో చెట్టుపై ఎక్కి పొడవైన కొయ్యతో తొలుస్తూ వెళ్ళాలి. 2 చిరుతపులి గుట్టలో పెద్ద రాళ్లను తోసి అవి భయపడేలా చేయాలి. 3 సింహపు గుహ దగ్గరకు వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ ఎంత తెలివైన వారైనా తప్పించుకోలేడు. సింహం చిరునవ్వుతో, అదే నీ తప్పు నక్క అని చెప్పింది. నువ్వు నీ తెలివితో ఇక్కడే చిక్కుకున్నావు. ఎందుకంటే నువ్వు నిజంగా తెలివైన వాడివైతే సింహపు గుహ దగ్గరకు రావాల్సిన అవసరం ఉండదు. నక్క ఆశ్చర్యపోయింది. అది నిజమే. అది తాను గొప్పవాడినని నిరూపించుకునే
క్రమంలో అనవసరమైన ప్రమాదంలో పడింది. నక్క తలదించుకుని, రాజా, నేను పొరపాటుగా చాలా గర్వంగా ప్రవర్తించాను. నిజమైన తెలివైన వారు ఎప్పుడూ తమ తెలివిని ఇతరులను తక్కువ చేసి చూపించడానికి ఉపయోగించరు. సింహం తలుపుతూ, చక్కగా అర్థం చేసుకున్నావు నక్క. నీ తెలివిని మిగతా జంతువులకు సహాయపడటానికి ఉపయోగించు అని చెప్పింది. ఆ రోజు నుంచి నక్క మారిపోయింది. అది తన తెలివిని ఇతర జంతువులను వెక్కిరించడానికి కాకుండా వారికి సహాయపడడానికి ఉపయోగించింది. అందరూ దానిని గౌరవించడం మొదలుపెట్టారు.